మరి ఈ లూప్ హోల్స్ ని వాడుకున్న వాళ్ళకి భయం అంటూ ఉండదా? ఎవ్రీబడి ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్నోసెంట్ అంటిల్ అన్లెస్ హీ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ. ఇజంట్ దట్ ద బిగ్గెస్ట్ లూప్ హోల్? అంటే దానికి ఏంటంటే అలాగని దాన్ని తీసేస్తే ఏమవుతుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎవరో ఒకరిని ఫ్రేమ్ చేస్తారా అన్నది ఒకటి. ఏదైనా కేసు జరిగితే ఎవరినైనా విట్నెస్ గా రమ్మంటే చాలా మంది రారు. అవునా సార్? మనకెందుకు పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు మెట్లు మేము ఇంతవరకు ఎక్కలేదని చెప్పేసి అందరు చెప్పుకుంటారు, గొప్ప ట్రాక్ రికార్డ్ లాగా మాట్లాడతారు. కానీ రేపు ఫైనల్ గా చెప్పాల్సింది ఎవరు? వీళ్ళు. అందుకనే స్టాక్ విట్నెసెస్ తయారవుతారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా టీ బంక్ లో ఉన్న వ్యక్తి, లేదంటే ఆ పక్కన కిరాణా కొట్టోడు, వీళ్ళే ఉంటారు మీకు విట్నెసెస్ ఎప్పుడు కూడా, పంచ్ విట్నెసెస్. కాబట్టి ప్రజలకు లీగల్ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హోల్ ప్రాసెస్లో మనం పార్టిసిపేట్ చేయకుంటే ఏమవుతుందంటే ఈ క్రైమ్ పెర్పెట్రేట్ అవుతూ వెళ్తుంది, దానికి ఫైనల్గా మనమే విక్టిమ్స్ అవుతాం. సో ఆ మార్పు తీసుకురావాలంటే మనం లా అన్న సబ్జెక్టు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, కాన్స్టిట్యూషన్ అండ్ లా. సో దట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ లీగల్గా వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అని తెలిస్తే ఏమందంటే వీళ్ళు వాలంటీర్.